ఉండవల్లి పోలవరం గురించి కీలక లేఖ రాసుకొచ్చారు. అందులో చెప్తోంది అంటే పోలవరం ప్రాజెక్టు పనులని జనవరి 19, 20, 21 తేదీలో నిపుణుల కమిటీ పలు సాంకేతిక సంస్థలు అఫ్రీ వంటి అంతర్జాతీయ కన్సల్టెంట్ ప్రతినిధులతో సిడబ్ల్యూసీ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ప్రాజెక్టు పనుల మీద పలు అభ్యంతరాలు లేవనెత్తారు. ఈ సమావేశం మినిట్స్ జనవరి 30న లేఖ రూపంలో సిడబ్ల్యూసీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. ప్రధాన డ్యాము గ్యాప్ 2లో గోదావరి నది గర్భం సముద్ర మట్టానికి 8.32 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అక్కడి నుంచి ప్రధాన డ్యామ్ నిర్మించాలి, కానీ 15.5 మీటర్ల నుంచి ప్రధాన డ్యామ్ నిర్మిస్తున్నారు. దీనివల్ల డ్యామ్ కింద ఇసుక పొరలు కోతకు గురే డ్యామ్ కోతకు గురయ్యే ప్రమాదం ఉంది. టెయిల్ వాటర్ లెవెల్ని ఎలాంటి బలమైన సాంకేతిక కారణం లేకుండా 25 మీటర్ల నుండి 16 మీటర్లు 13.5 మీటర్లకు తగ్గించడం వల్ల నీటి ప్రవాహం వెనక్కి ఎగదని ప్రధాన డ్యామ్ దెబ్బతినే ప్రమాదం ఉందని సిడబ్ల్యూసీ ఆందోళన వ్యక్తం చేసింది. ఫిల్టర్ డిజైన్, స్లోప్ స్టెబిలిటీ, వేవ్ రన్ ఆఫ్, అలల తాకిడి ప్రభావం తదితర డిజైనర్ అఫ్రీ నుండి ఇంకా అందలేదని సిడబ్ల్యూసీ స్పష్టం చేసింది. డ్యామ్ భూకంపాలను తట్టుకోగలదనే అంశం మీద అఫ్రీ ఇచ్చిన నివేదికలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి సిడబ్ల్యూసీ ఎత్తి చూపింది. డిజైన్లో ఆమోదం పొందకుండా పనులు పూర్తి చేయడం, ఆ తర్వాత వాటిని ఆమోదం పొందడం, పోస్ట్ ఫ్యాక్టో అప్రూవల్స్ అత్యంత ప్రమాదకరమైన సిడబ్ల్యూసీ హెచ్చరించింది. ఒకసారి డ్యామ్ నిర్మాణం పూర్తయిన తర్వాత దానిలో లోపాలు కనిపిస్తూ వాటిని మార్చడం సాంకేతికంగా అసాధ్యమని, దీనివల్ల భారీగా నష్టం వాటిల్తుందని సిడబ్ల్యూసీ స్పష్టం చేసింది. కాబట్టి ఊరికి ఎట్ట పడితే అట్ట చేయకండి అని చెప్తున్నారు ఆయన.